హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. వాళ్ళందరికీ ఇష్టమైన నేతి బొబ్బట్లన్నీ ప్రిపేర్ చేసుకున్నాం. చాలా ఈజీ అండ్ క్విక్గా. ఇలా ముందేంటంటే పచ్చి శనగపప్పుని ఇలా మెత్తగా ఇలా ఉడికిచ్చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా మైదాని నేను ఒక గంట ముందు కలిపేసి పెట్టుకున్నాను. అప్పుడు బాగా సాగి మనకు బొబ్బట్లు అనేవి బాగా స్మూత్గా వస్తాయన్నమాట. ఇప్పుడు ఉడికించుకున్న శనగపప్పుని బెల్లంని మిక్సీకి ఇలా బాగా మనకు ముద్దలాగా రావాలి కదా. ఇలా మిక్సీ పట్టేసుకుంటే మనకి ఇలా బాగా స్మూత్గా అయిపోతుంది. ఇప్పుడు మనము బొబ్బట్లు అనేవి ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు ఇందులో ఇలాచి నేను కొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నాను. నెయ్యి వేసుకుంటే ఏంటంటే మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉండల్లాగా ప్రిపేర్ చేసుకొని మనం బొబ్బట్లు అనేవి ప్రిపేర్ చేసుకోవడమే. మైదాకి ఇలా సాగే గుణం ఉంది కాబట్టి మనకి ఈజీగా చేత్తోనే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నెయ్యి వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా పొంగుతూ బాగా వచ్చిందో. ముందుగా కొత్త వాళ్ళు మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. చూసారా మన టేస్టీ బొబ్బట్లు అనేవి ప్రిపేర్ అయిపోయినాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.